ప్రధానంగా డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్లో జరుగుతున్నటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి బయటికి రావడమే కాకుండా ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఎలక్షన్స్ విషయం కావచ్చు, ఇటు ఫెడరేషన్ అంశాలు కావచ్చు, ఇటు ఛాంబర్కి సంబంధించినటువంటి అంశాలు, ఇవన్నిటిని గురించి మాట్లాడేందుకు మనతో పాటు డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత గారు ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం, గుడ్ ఈవినింగ్. మొట్టమొదటిగా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే రాజీనామా చేసినటువంటి వాళ్ళ ప్లేస్లో బై ఎలక్షన్కి వెళ్తున్నారు, ఓకే, దీనికి వస్తున్నటువంటి నాన్ కోఆపరేషన్ ఏంటి? దానికి నాన్ కోఆపరేషన్ ఏముంది అంటే ఫెడరేషన్కి మీరు వెళ్ళారు, ఫెడరేషన్కి వెళ్ళినప్పుడు ఫెడరేషన్లో మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరు నోటిఫికేషన్ నిన్న రిలీజ్ చేయడం జరిగింది. సో ఏం జరుగుతుంది అసలు ఓవరాల్గా? సార్, అక్కడ మీటింగ్లో వాళ్ళు ఏమన్నారంటే ప్రొడ్యూసర్స్ డబ్బులు ఇది డాన్సర్స్ డబ్బులే కదా, అది క్రైమ్ కాదు, అది అసోసియేషన్లో తిన్న డబ్బులు మాత్రమే క్రైమ్. అంటే డాన్సర్స్ డబ్బులు ఇలా శ్రమ దోపిడీ జరుగుతుంది అంటే కూడా అది తప్పు కాదు అని అంటే ఎలా సార్? ఇప్పుడు డాన్సర్స్ ఎండలో వానలో కష్టపడి వాళ్ళు డాన్స్ చేసి డబ్బులు సంపాదించుకొని మా అసోసియేషన్కి ఒక 100 రూపాయల రూపంలో డొనేషన్ ఇస్తారు. ఆ 100 రూపాయలతోనే, అంటే ప్రతి ఒక్క డాన్సర్ ఇచ్చే 100 రూపాయలతోనే ఈ అసోసియేషన్ నడుస్తుంది. బుక్స్ కానీ, వాళ్ళ శాలరీస్ కానీ, టీ కానీ, కాఫీ కానీ అంతా డాన్సర్స్ డబ్బులతోనే జరుగుతుంది. ఆ డబ్బులు అది కమిషన్ రూపంలో తింటున్నారు అని చెప్తుంటే అది తప్పు కాదు. అసోసియేషన్లో డిపాజిట్ చేసిన డబ్బులు మాత్రమే తప్పు జరిగితేనే తప్పు అని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అంటే ప్రొడ్యూసర్స్ డబ్బులు కాదు, తప్పు కాదు తినడం, డాన్సర్స్ డబ్బులు తినడం తప్పు కాదు. ఎలా సార్ ఇది? అంటే ఇది ఓన్లీ డాన్సర్స్కి సంబంధించిన కార్మికుడు గురించే కాదు సార్, ఇది 24 క్రాఫ్ట్స్లో మిగతా 23 క్రాఫ్ట్స్లో కూడా సంబంధించిన కార్మికుల డబ్బులు కూడా పోతున్నాయి సార్. చాలామంది యూనియన్స్లో ఇది జరుగుతుంది. బట్ మేము బయటకు వచ్చినట్టు కొంతమంది రాలేకపోతున్నారు భయపడి. మేము ఆ భయం లేకుండా మేము బయటకు వచ్చాం. సో ఇప్పుడు నాన్ కోఆపరేషన్ అని చెప్పి బెదిరిస్తున్నారు. ఇది సార్ జరిగేది. ఎస్ మేడం, అంటే మీరు అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఐడెంటిఫై చేసేయడం, అదేవిధంగా ఇద్దరిని సస్పెండ్ చేయడం, దాంతోపాటు ఒక 10 మంది మొత్తం ఓవరాల్గా 10 మంది రాజీనామాలు ప్రకటించారు. వెంటనే మీ వరకు వచ్చిందా అది, లేక డైరెక్ట్గా ఫెడరేషన్కి వెళ్ళిందా? అసలు ఫెడరేషన్ వెళ్ళే ముందు మీ వరకు ఎందుకు రాలేదనేది అది నాకేం తెలుసు సార్. వాళ్ళు వెళ్ళారు ఆల్రెడీ. దానిలో ఒక 3 సభ్యులు మాత్రం ముందు కూడా రాజీనామాలు చేస్తున్నారు. అప్పుడు క్లియర్గా ఫెడరేషన్ వారు ఏం చెప్పారంటే ఇక్కడ ఇవ్వకండి, మీ అసోసియేషన్లో ఇవ్వండి అని వాళ్ళకి క్లియర్గా రూల్ తెలుసు. మరి రూల్ తెలిసి కూడా కావాలని ఇప్పుడు అక్కడికి వెళ్ళారంటే ఏంటి? ఒక సీన్ క్రియేట్ చేయాలి, ఒక రచ్చ క్రియేట్ చేయాలి అని. సో అదే జరుగుతుంది. వాళ్ళు అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి. ఎందుకనంటే వాళ్ళు అందరినీ డిజాల్వ్ చేయాలనే ఒక ఉద్దేశంతో వెళ్ళారు. బట్ మేమేంటంటే వాళ్ళని మాత్రమే పక్కన పెట్టాము. రాజీనామాలు చేశారు, యాక్సెప్ట్ చేశారు, అయిపోయింది ఇంకా. సో వాళ్ళు అది తట్టుకోలేకపోతున్నారు. అంటే ప్రజెంట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ గురించి చెప్దాం. ఫెడరేషన్ మీకు ఒక కాల్ ఆఫర్ చేసింది, రేపు అందరూ జనరల్ బాడీ మీటింగ్ కూడా రావాలి, ఒక కులంకషమైనటువంటి చర్చ చేస్తామని అంటున్నారు. దాన్ని మీరు వెళ్తున్నారా లేదా? సార్, మేము కొంతమంది సభ్యులతో మాట్లాడడం జరిగింది. సభ్యులందరూ కూడా జనరల్ బాడీ ఎందుకు వద్దు అని అంటున్నారు సార్. సో సభ్యులు చెప్పిన మాట నేను వినాలి. ఓన్లీ 20 మంది మాత్రమే జనరల్ బాడీ కావాలి అన్నారు. మిగతా సంబంధించిన 500 మంది కూడా వద్దు అంటున్నారు. ఏం చెప్పాలి సార్? ఇప్పుడు వాళ్ళ మాట వినాలా, నేను వీళ్ళ మాట వినాలా? ఆల్రెడీ 3 జనరల్ బాడీలు జరిగాయి. 2 జనరల్ బాడీకి వాళ్ళు వచ్చారు. సీక్రెట్ ఓటింగ్ అప్పుడు క్యాషియర్ గారు వచ్చారు, వెల్లంకి శ్రీనివాసరావు గారు. తర్వాత 5th రోజు జరిగిన జనరల్ బాడీకి ఆయన వచ్చారు. సో వాళ్ళ సమక్షంలో ఆల్రెడీ జరిగింది కదా, మళ్ళీ ఎందుకు జనరల్ బాడీ అంటున్నారు సార్? డబ్బులు ఎంతెంత ఖర్చు అవుతుంది సార్? ఒక్కొక్క జనరల్ బాడీకి 1,50,000 ఖర్చు అవుతుంది. ఈ డబ్బులన్నీ ఎవరు భరిస్తారు సార్? డాన్సర్స్ డబ్బులే కదా. సో అసలు ఎందుకు జనరల్ బాడీ? తప్పు చేసిన వారికి శిక్ష వేసి అసలు తప్పు కూడా పక్కన పెట్టేసి సార్, ఇక్కడ తప్పుని రాజీనామాల్ని మిక్స్ చేయడం వల్ల వచ్చే ప్రాబ్లం ఇది. రాజీనామాలు చేశారు, మేము యాక్సెప్ట్ చేసాం, అయిపోయింది. తప్పు చేశారు లేదు కూడా పక్కన పెట్టేసేయండి. 10 మంది రాజీనామాలు చేశారు, వాళ్ళకి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి, ఇందులో తప్పేంటి అంటున్నాం. సో మండే ఈ నామినేషన్స్ ప్రక్రియ మొదలు కాబోతోంది. దానికి సంబంధించిన ఏర్పాట్లకు పూర్తయ్యాయా? ఎలా జరుగుతున్నాయి? అది ఏముంది సార్, సింపుల్. అది అంటే పాంప్లెట్ అవి తీసుకోవడం తప్ప వేరే ఏం లేదు. అది దానికి ఏమంత ప్రాసెస్ ఏం లేదు సార్, ఈజీ. అది రేపు అయిపోయింది. మరోవైపు ఫెడరేషన్ నుంచి కొన్ని డిక్లరేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకటి, జానీ మాస్టర్స్ సంబంధించినటువంటి నాన్ కోఆపరేట్ చేయాలని చెప్పి ప్రొడ్యూసర్స్ కానీ లేదా కౌన్సిల్స్లో కానీ చెప్పడం జరుగుతుంది. దాన్ని ఏ విధంగా చూస్తున్నారు సార్? దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము. అసలు ఎందుకు నాన్ కోఆపరేషన్ చేశారు, ఏం తప్పు చేశారని. అంటే మీడియాలో ఇప్పుడు మరి ఆయన మా అసోసియేషన్కి మీరు నాశనం చేయడానికే వచ్చారు అని చెప్పి పంపించారు. మేము ఫెడరేషన్ వారిని నాన్ కోఆపరేషన్ చేయాలా? అది కాదు కదండి సార్. వాళ్ళు పెద్దరికంగా వ్యవహరించాలి. ఒక లెటర్లలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు. మీరు సర్వనాశనం అది చెప్పాల్సింది మా సభ్యులు సార్. మా సభ్యులు చెప్తే నేను పడతా. మా సభ్యులు మీరు సర్వనాశనం చేయడానికి వచ్చారు అని అంటే నేను పడతా. ఎందుకనంటే వాళ్ళకి తెలుసు మంచి చెడు ఏంటని. సో ఇప్పుడు ఎవరో 2-3కి పడట్లేదని చెప్పి సర్వనాశనం అది నేను తీసుకోలేదు. ఆ మాటను కూడా నేను తీసుకోలేదు.
ఇప్పుడు మీడియాలో చిన్న చిన్న మాటలు అనుకుంటారు, అనుకున్నంత మాత్రాన నాన్ కోఆపరేషన్ చేసేంత పనిష్మెంట్ ఏం చేశారని ఫస్ట్ అసలు నాన్ కోఆపరేషన్ ఏం చేశారు? ఒక రూల్ ప్రకారం మీరు సోకాష్ నోటీస్ పంపించాలి, 3 సోకాష్ నోటీసులు పంపించాలి, వివరణ తీసుకోవాలి, ఆ తర్వాతే చేయాలి. అది కూడా మీరు సాటిస్ఫై అవ్వకపోతే, నిజంగా తప్పు జరిగితే ఇవ్వాలి. కానీ మీరు ఏ రూల్ ప్రకారం మీరు నాన్ కోఆపరేషన్ చేస్తున్నారు? అంటే ఇది వ్యక్తిగత కక్ష కాదా? అంటే మమ్మల్ని ఏం చేయలేక, మా సభ్యులను ఏం చేయలేక మీరు జానీ మాస్టర్ మీద రివెంజ్ తీర్చుకుంటున్నారు అంతే. ఇక్కడ క్లియర్ కట్గా తెలుస్తుంది. ఇంకొకటి సార్, ఇది మీరు మన లేబర్ డిపార్ట్మెంట్ వారికి కూడా ఈ మెసేజ్ని అందించాలి. నేను అనిల్ గారికి ఓటు వేసానా లేదా అని నన్ను 2-3 సార్లు అడగడం జరిగింది. ఆయన నువ్వు నాకు ఓటు వేయలేదు అని నన్ను కొంచెం వేరే రకంగా అడగడం జరిగింది. నువ్వు నాకు ఓటు వేయలేదు, ఎందుకు వేయలేదు అని. అది మనసులో పెట్టుకొని ఆయన ఇవన్నీ చేస్తున్నారేమో అనేది నాకు అనిపిస్తుంది సార్. ఎందుకనంటే ఇప్పుడు రాజీనామా చేసిన ఒక సభ్యుడే చెప్పాడు, ఫెడరేషన్ వారు ఏం చెప్తే మేము అది చేశాము అంటే ఫెడరేషన్ సలహా ఇస్తేనే చేశామన్నట్టుగా ఆయన చెప్పారు. అది కూడా జనరల్ బాడీలో విత్ ఆడియో రికార్డింగ్ కూడా ఉంది, వీడియో రికార్డింగ్ కూడా ఉంది. అంటే ఫెడరేషన్ వారు రాజీనామాలు చేయమని చెప్పారు. అంటే బాడీ డిజాల్వ్ చేయాలని ఫెడరేషనే నిర్ణయించి చెప్పిందా అనే డౌట్ మా అందరికీ కూడా కలిగింది. సో దీని వెనుక కక్షపూరితమైన చర్యలు జరుగుతున్నాయి. గతంలో జానీ మాస్టర్ని సేమ్ ఇలానే చేశారు, ఇప్పుడు మమ్మల్ని కూడా అంటే యూనియన్లో జరిగే గోల్మాల్ని మేము బయట పెడుతున్నప్పుడల్లా ఇలాంటి ఒక రచ్చ చేసి పక్కన పెడుతున్నారు. ఈసారి మాత్రం అది జరగనివ్వం సార్. లాస్ట్ కంక్లూజన్, ఇప్పుడు మీరు ఏదైతే ఎన్నుకోబడుతున్నారో సరే, ఎలక్షన్ అయిన తర్వాత కూడా మీ కార్యవర్గ సభ్యానికి కోఆపరేషన్ ఉండదేమో అనే ఒక ఊహాగానాలు అక్కడ వాళ్ళు చెప్తున్నారు. దాన్ని ఏ విధంగా తీసుకోబోతున్నారు? ఆ ఛాలెంజ్ని ఎట్లా మీరు? మాకు ఇప్పుడు సహాయం అంటే ఏం కావాలి సార్? ఇప్పుడు మా అసోసియేషన్ ఇప్పుడు రన్ అవుతుంది, మాకు ఇప్పుడు ఫెడరేషన్ నుంచి ఏం కావాలి సార్? మాకు పేమెంట్లు ఇప్పించడానికి ఫెడరేషన్ కావాలి సార్. మాకు టైంకి పేమెంట్లు ఇప్పిస్తే చాలు. ఇప్పటికీ కూడా నేను ఫెడరేషన్ వారిని ఒకటే అడుగుతున్నా, మాకు డైలీ వేతనాలు ఇప్పిస్తాము అని చెప్పి నాకు పేపర్ మీద రాసి ఇవ్వండి. ఈ రోజు నుంచి మీరు ఏం చెప్తే నేను అది వింటా. ఇప్పటికిప్పుడు నేను మీ మాట వింటాను. మా డాన్సర్స్కి డైలీ వేతనాలు ఇప్పిస్తామని చెప్పి అఫీషియల్గా ఒకటి ఇప్పించండి. ఆల్రెడీ రూల్ ఉంది, వాళ్ళే తీసుకోరు, మీకు డైలీ వేతనాలు ఇవ్వకపోతే మీరు పక్కకు వచ్చేయండి కాదు. డైలీ వేతనాలు ఇప్పించగలరా? అఫీషియల్గా ఇవ్వమని చెప్పండి. లేదు డైలీ వేతనాలు కుదరదు, మీరు బిల్లులు చెక్ చేసుకోవాలి, వెరిఫై చేసుకోవాలని అంటే కనుక వీక్లీ వన్స్ పెట్టండి. ఆల్రెడీ అనుకున్నదే శనివారం ఇవ్వాలి అని అనుకున్నా, అదేనా అఫీషియల్గా ఇప్పించండి ఫెడరేషన్ వారు. మీరు ఏం చెప్తే నేను అది వింటాను. మా సభ్యులు కూడా మేము నచ్చ చెప్తాం. రాజీనామాలు చేసిన వారికి మాత్రమే కాదు, మేము అసలు టోటల్ బాడీకి పెడదామనన్నా ఓకే, లేదు వాళ్ళని క్షమించి వదిలేమన్నా ఓకే. ప్రతి శనివారం మాకు పేమెంట్లు ఇప్పిస్తామని చెప్పండి. ఫెడరేషన్ ఏం చెప్తే మేము అది వింటాం. అఫీషియల్గా మాకు ఒక నోట్ రిలీజ్ చేయండి. మీరు ఏం చెప్పినా వింటాం మేము.